హలో నమస్కారం అస్సలాముఅలైకుం వనక్కం ఆదాబ్ గైస్ నేను తిరుపతికి వచ్చాను. ఏంట్రా బాబు ముస్లిం అమ్మాయి తిరుపతికి వెళ్తుంది, భద్రాచలం వెళ్ళింది, అప్పుడు ఏంటి ఇవన్నీ మాకు అని అనుకుంటారు. బట్ నేను ఒక్కటి చెప్తాను, ఐఎమ్ ఇండియన్ ముస్లిం గైస్. ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉంటా. ఒకళ్ళు అది చెప్పారు ఇది చెప్పారని పాటించాల్సిన అవసరం లేదు. నీ మనసులో కరెక్ట్గా నియత్గా ఉంటే చాలు, ఏదైనా జరిగిపోద్ది అనమాట. అనుకున్నది మన రిలీజియన్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో ఆపోజిట్ వాళ్ళ రిలీజియన్ కూడా మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి గైస్. సైడ్లో మాత్రం మంచి ఫ్రెండ్షిపే దొరికింది, మంచి కంపెనీయే దొరికింది. ఇంకా మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. కానీ నడుస్తుంటే అర్థమవుతుంది గాయ్స్, ఇక్కడ ప్రతి లొకేషన్ చూసినా నాకు మాత్రం పుష్ప మూవీ గుర్తొస్తుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, యాస మొత్తం పుష్ప మూవీలోనే చూసినట్టే ఉంది. ఏంటమ్మి అని నన్ను మాట్లాడుతున్నారు, చాలా క్రేజీగా ఉన్నారు. ఇక్కడ ఇన్షియాల్లా ఇక్కడికి వచ్చేసాను. బట్ ఒక్కటి చెప్తున్నాను గాయ్స్, 3500 కన్నా ఎక్కువ ఉంటాయి మెట్లు. ఇంకా నడవాలంట రోడ్డు మీద. అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో జనాలకి. కొంతమంది అయితే ఎవ్రీ స్టెప్స్కి బొట్టులు పెట్టుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది అయితే దీపాలు పెట్టి వెళ్తున్నారు, కర్పూరం పెట్టి వెలిగించి వెళ్తున్నారు. అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది. 60 years ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతున్నారు స్టెప్స్ని. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది. జిమ్ వాళ్ళు అయితే పక్కన పోయి కూర్చొని కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ఎక్కుతున్నారు. అంతగా ఏముంది, ఈ 5 hours కష్టపడి ఎక్కుతాము ఒక 5 seconds కోసమే. అక్కడ చూడంగానే వెళ్ళండి వెళ్ళండి అని అంటారనమాట. నిజంగా చెప్తున్నా, అక్కడ ఫోన్ మాత్రం ఎలో లేదు, కానీ చాలా బాగుంది. అసలు కళ్ళు సరిపోవు అనిపించింది. అందరు గోవిందా గోవిందా అని అరుస్తున్నారు. లోపలికి వెళ్ళాక ఉన్నారు స్వామి మాత్రం ఆపోజిట్ అద్దం గైస్. అక్కడి నుంచి స్వామిని చూడొచ్చు, అద్దంలో నుంచి కూడా స్వామిని చూడొచ్చు. అక్కడ ఏంటంటే ఆయన ఒక దీపాల వెలుగులోని మాత్రమే ఉంటాడు. అక్కడ లైటింగ్ అనేదే ఉండదు, ఓన్లీ దీపాల వెలుగులో కనిపిస్తాడు. బయటకు వచ్చాక దీపాల వెలుగు లైటింగ్ కూడా స్టార్ట్ అయింది. చాలా బాగుంది. ఆ మూన్ వెలుగుతో గుడి మొత్తం వెలిగిపోతుంది, అంత లైటింగ్ అనమాట. చాలా బాగుంది.